రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తనపై హత్యా ప్రయత్నం జరిగిందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ముఖం చూసి అరకపూడి గాంధీకి ఓట్లు వేశారన్నారు. తన ఇంటి అద్దాలు, కారు అద్దాలు పగలగొట్టారని, అరకపూడి గాంధీ మాట్లాడిన భాష కరెక్ట్ కాదన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారంటున్న కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఎటు దారి తీస్తా ఉంది, నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏందని మన దానిపై వాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు మీరు కూడా గాంధీ ఇంటి వెళ్దామని ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఏం చెప్తారు మీరు? ఇలా మీరే చూసిరు లైవ్ గా. పోదామని తీసుకుపోయి వద్దామంటే మొత్తం అడ్డుకున్నారు. పోలీసులని వందలాది మంది పోలీసులను పెట్టి వీళ్ళు చెప్పేది ఏంటిది, ప్రజాపాలన అని చెప్తారు. ఇది ప్రజాపాలన కాదు, కంచెల పాలన అయిపోయింది. వీళ్ళు మొత్తం ఈ పాలనలో కేవలం నిర్బంధాలు, బయటికి పోకుండా అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం. మా ఎమ్మెల్యే అని చెప్తున్నాడు, నేను పోనీకి నన్ను ఎందుకు అరెస్ట్ చేసి? ఇవాళ అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. పోలీసు వాళ్ళ దగ్గర ఉండి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లతోని, గాంధీ గారి నాయకత్వంలో నన్ను హత్య చేయడానికి నా కమ్యూనిటీలో వచ్చిండ్రు. కమ్యూనిటీకి వచ్చి నా ఇంటి మీద దాడి చేసి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మీ చీప్ పాలిటిక్స్ మీరు చేసేది ఇది ఎక్కువ రోజులు నడవదు. రేపు మళ్ళా 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా జెండా ఎగిరేబోతా ఉన్నాం, మళ్ళా రాబోతా ఉన్నాం. ఇలా ఎవరెవరు అధికారులు ఎక్స్ట్రాలు చేస్తారు కూడా ప్రతి ఒక్కరికి కూడా రేపు వచ్చిన తర్వాత ఉంటుంది. ప్రతి చర్యలకు మా పార్టీ అధ్యక్షుడు ఇష్టంగా లేరు అంటున్నారు. నిన్న మీరు తొడగొట్టారు, అడిషనల్ డీసీపీని ఏలెత్తి ఆయన బాడీ మీద చేతేసి వాళ్ళ విధులకు ఆటంకం కల్పించారు. అందరూ చూస్తుండగానే కమిషనరేట్ లో పోలీసులను బెదిరించారంటే మీరు కూడా దౌర్జన్యం చేసినట్టే కదా. ఒకటే చెప్తున్నాను, నువ్వు ఆ వీడియో సరిగ్గా చూడు. నన్ను తను ఎస్పీ అడిషనల్ ఎస్పీ నాకు కూడా తెలియదు. నేను ఒక ఎమ్మెల్యేని, నేను కంప్లైంట్ని. అసలు మమ్మల్ని ఎందుకు నూకాలా? రెండోది, అదే అడిషనల్ సిపి నన్ను వాళ్ళ హత్య చేసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఎటు పోయారు అంటే నన్ను దగ్గర ఉండి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొని వచ్చి మమ్మలను హత్య చేయమని చెప్పి వాళ్ళని లోపలికి పంపి అందరి శాంతి భద్రతలకి ఇబ్బంది పెట్టి ఇవాళ ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇవాళ మేము ప్రతిదాడులు చేయడం అనేది నిజంగా చేయాలనుకుంటే కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కవర్ కావద్దు, ప్రజల ప్రశాంతత పొడగొట్టొద్దు. ఇవాళ ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప ఆలోచనతో కామ్గా ఉన్నాం. కానీ నిజంగా మరి వాళ్ళకి అంత భయం లేకపోతే ఇలా మనం పోలియాల్సింది కదా. మరి మొత్తం పోలీసులను పెట్టి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేసిరు, నన్ను ఎందుకు అరెస్ట్ చేసిరు, మా మాజీ మంత్రులను ఎందుకు అరెస్ట్ చేసిరు, మా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేసిరు, మా ఎమ్మెల్సీలను ఎందుకు అరెస్ట్ చేసిరు? ఖచ్చితంగా దీన్ని మేము వాళ్ళకి బాధ్యత లేదు కావచ్చు, కానీ మాకు బాధ్యత ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా హైదరాబాద్ బాగుండాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాడు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఇక మొత్తము తెలంగాణ ప్రజలు ఆయన చేసిన వెకిలి శాస్త్రాలు, ఆయన మాట్లాడిన భాష, ఆయన చేసే పాగల్పన్ అంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను, 101% రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా కోర్టు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తుంది. వాళ్ళ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, వీళ్ళ డిపాజిట్లు పోక తప్పదు, వీళ్ళు మాజీలు కాక తప్పదు. థ్యాంక్ యూ. రైట్. ఇంకా ఈ 2 ఇష్యూస్ కి సంబంధించి ఎపిసోడ్ లో మాకు ఇప్పటివరకు అధిష్టానం నుంచి ఎలాంటి ప్రతి చర్యలకు ఆదేశాలు రాలేదు. ఆ రకంగా మేము ఆలోచించలేదు. హైదరాబాద్ బ్రాండ్ కాపాడడం కోసం మేము శాంతియుతంగా ఉంటున్నామంటూ కూడా పడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో